తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపట్నం పంచాయతీలో రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ. రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కలెక్టర్. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ బీజేపీ నాయకులు, అధికారులు. అర్వపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాషం సునీల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేస్తామని వెల్లడి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపిన హోంమంత్రి. చిల్లకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. పట్నం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గాలో నిర్వహిస్తారు. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి దర్గాలో ప్రార్థన నిర్వహించి తమకు కావలసిన విద్య, సంతానం, సౌభాగ్యం, వ్యాపారం, పెళ్లి రొట్టెలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉద్యోగ రొట్టె కొరకు ఎక్కువ మంది తిరుగుతున్నారు. कैसे है माना जबरदस्त काका जगह फिर काका फिर हुआ ने अरे कपड़ा सारे बुला जा मुझे कपड़ा है मैं बुला ले तो ये आपको पर भी का करना है इधर डाकू होता मैं देता और मैं है ये खजा तो ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపాల్సిన ప్రజా ప్రతినిధులకు వారి బాధ్యతల పట్ల నిబద్ధత లేదు. గత 2 పర్యాయాలుగా జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేక ఆగిపోవడంతో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యా, వైద్యం, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యకార, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్ఎండ్బి, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ తదితర శాఖల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయనే బాధ్యతల్ని కోట మండలంలో ఎంపీటీసీ సభ్యులు విస్మరించారు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరగాల్సిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని కారణంగా ఎంపీడీఓ శంకర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా 11 గంటల 30 నిమిషాలైనా 4 సభ్యులు హాజరయ్యారు. 16 మంది ఉన్న సభ్యుల్లో 3 టీడీపీ, 1 వైసీపీ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యులెవరూ సమావేశానికి హాజరు కాలేదు. ప్రజల సమస్యల్ని అధికారుల ముందు ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం వారి చిత్తశుద్ధిని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తదుపరి మళ్ళీ కూడా గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని మనం ఈరోజు వాయిదా చేస్తున్నాము. తదుపరి డేట్ మీకు తెలియజేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. మనం టోటల్గా కోట మండలంలో
ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేసింది ప్రజా సమస్యలపైన పోరాడమని. ప్రతి 90 రోజులకు ఒకసారి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల సర్వసాధారణ సమావేశం జరగడం, దానిపైన సమస్యలను లేవనెత్తడం, దాని పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఎంపీటీసీల కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని విస్మరించిన వైసీపీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి మండల ప్రజా పరిషత్ నిధుల్ని గోల్మాల్ చేసి అవినీతిని పూర్తిగా ప్రజా అవసరాలకు ఉపయోగించవలసిన నిధుల్ని తమ సొంత నిధులుగా వాడుకొని కొందరు వ్యక్తులు దోచుకున్నారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ కాబట్టి అవినీతిని ఏడా ప్రశ్నిస్తారనే ప్రజాప్రతినిధులు ఏడాదాన్ని లేవనెత్తారనే ఉద్దేశంతో ఈ మధ్య మీడియాలో కూడా సుమారుగా ₹1 కోటి దాకా అవినీతి జరిగింది మండల ప్రజా పరిషత్ నిధుల్లో. మినిట్ బుక్లో ఎంటర్ చేయలేదు, క్యాష్ బుక్లో ఎంటర్ చేయలేదని కూడా విషయాన్ని మీడియా తరఫున మా ఎంపీటీ సభ్యులందరూ తెలియజేశాయి. ఈ విషయాన్ని ఈరోజు ప్రస్తావించాలనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు దొంగల్లాగా దాంకొని ఒక్కరు కూడా ఎంపీటీసీ సమావేశానికి హాజరు కాకుండా ఇప్పటికి 2 సమావేశాలు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఏపీ ఐఐసీ క్రిసిటీ ప్రాజెక్టు సంబంధించిన చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ సంబంధించిన భూసేకరణ పరిహార అంశాలపై ప్రభుత్వ భూమి, డీకేటీ పట్టాలు ఎలాంటి రికార్డులు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ నిర్వహించి ముఖాముఖిగా చర్చించారు. పరిష్కార దిశగా రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో పలువురు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా పెండింగ్ అంశాలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా చర్యల కొరకు తాను రావడం జరిగిందని తెలిపారు. పట్టా భూమి, డికేటీ భూములకు సంబంధించి వెబ్లాండ్ నందు ఏపీ ఐఐసీ ద్వారా నమోదైన రికార్డుల ఆధారాలకు అర్హత ఉన్న వారికి నష్టపరిహారంకు రికమెండ్ చేయడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వ భూములు రైతులు ఎన్నో ఏళ్లుగా అనుభవంలో ఉన్న రైతులకు సంబంధించి వారు ఎన్ని సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో ఎంత పెట్టుబడి పెట్టారని 10 టీంలు ఏర్పాటు చేసి సర్వే చేయించాలని, సదరు ప్రక్రియ కొత్తపట్నం, సిద్ధవటం నందు గ్రామ సభలు చేపట్టాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. వాటిని పరిగణలో గతంలో తీసుకోకపోయినా వాటిని ఇక్కడే తీసుకొని రెవెన్యూ రికార్డ్స్ ఇక్కడే తీసుకొని వచ్చేసి మేము మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, బుధవారమే ఇక్కడ కొన్ని టీమ్స్, ఒక 10 టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కరు డిప్యూటీ తహసీల్దారు, సర్వేయర్స్ అంతా ఉన్నారు కాబట్టి. గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే మీ అందరికీ చాలాసార్లు అధికారులు ఈ ఊరికి వచ్చి నేను చెప్పిన మాటలే, ఆ రోజు చెప్పబోయే మాటలే చాలాసార్లు మాట్లాడుంటారు. దానివల్ల మీకు కూడా ఒక కొంచెం ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది వాస్తవం. అంటే 2008 నుంచి సాగుతున్న ఇష్యూ ఇది. మనకి అంటే నేను కూడా ఇక్కడికి రాకముందే ఉదయము సుమారుగా 12 గంటల ప్రాంతంలో మనము తమ్మినపట్నం అక్కడ కూడా గ్రామ సభ పెట్టడం జరిగింది. కూడా నేను మాట్లాడాను. వచ్చేటప్పుడు కూడా దారమ్మటి కూడా వేరుశనగ పొలాలు, అదేవిధంగా దాన్ని ఎలాగ మీరు డెవలప్ చేసుకున్నారు, సోలార్ ఎట్లా పెట్టుకున్నారు, దాని స్ప్రింక్లర్ అన్నీ పెట్టుకున్నారు, సుమారుగా చాలా వరకు మీరు దాని మీద పెట్టుబడి పెట్టి దాన్ని మంచిగా సంవత్సరానికి 3 కానీ కొంతమంది ఇంకా 4 పంటలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడ ఇక్కడ రైతులు మీ అందరిది ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు పడిన కష్టానికి మాకు ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే మేము మా ఊరు భూములు మేము ఇస్తున్నాము. ఏదైతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC అంటాము, దానికి ఇస్తున్నాము. మరి మాకు ఏంటనేది ఖచ్చితంగా మొదట వచ్చే ప్రశ్న. దీంట్లో కొన్ని విషయాలు ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్తున్నారు మీ అందరికీ. మరొకసారి నేను చెప్తాను ఏమంటే, మామూలుగా మనకి మీరు ఇందాక సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసాని ఏజెంట్స్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసిన వీరేంద్ర కుమార్ ఖత్తర్లో ఉద్యోగం ఇప్పిస్తారని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటల మధ్య అతనిని పడేశారని, వీరేంద్ర ఆవేదన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతూ ఉన్నారని వీడియో పోస్ట్ చేసిన వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి.
అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేరండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని కలిసి నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశంపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై చర్యలకు ఆదేశించాలని ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ గౌరవ పెద్దలు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానంగా 2 ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, అదే విధంగా ఈరోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు గాని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్ లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈ రోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తగులుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పి ప్రస్తుతం ₹1,00,000 వరకే మాఫీ చేసినట్టు చూపించి అది కొంతమందికి మాత్రమే మాఫీ కావడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి అది కొంతమంది రైతులకే రుణమాఫీ కావడం జరిగిందని, రైతు భరోసా కింద ₹15,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. వర్షాకాలంలో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి రుణమాఫీతో ప్రజల్ని మరోసారి మోసం చేశారని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే పెడతా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఈరోజు ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఇది అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రుణమాఫీ అనేది ₹2 లక్షల గవర్నమెంట్ చేస్తా అని చెప్పి కూడా ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, వాళ్ళు జబ్బలు గుద్దుకుంటున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఏదైతే రుణమాఫీ చెప్పి కొన్ని గోల్డ్ కావచ్చు, బంగారం పైన కావచ్చు, అట్లాంటి ఏవి మాఫీ చేయకుండా ఓన్లీ ₹1,00,000 అని చెప్పేసి మాఫీ చేస్తున్నారు. రైతు భరోసా కింద ₹15,000 రైతులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 15,000 ఈ పంట సీజన్కి సంబంధించి స్టార్ట్ అయింది. ₹15,000 కాదు, పోయిన ప్రభుత్వం ₹5,000 ఇచ్చింది, అది కూడా వేయడం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంది, ప్రజలను మభ్యపెడుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ కు టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు భజంత్రులు బాణసంచ వేడుకలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఈశ్వరవాక గ్రామంలో సుమారు 57 లక్షల వ్యయంతో రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయం భవనాలు గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, నాయకులు గుండుబోయిన కస్తూరయ్య, వేదనపర్తి రాజగోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చిన్నారావు, చెంచయ్య, ఆచారి, మాజీ ఎంపీపీ ఉద్దూరు రాజగోపాల్, దువ్వూరు భారతిరెడ్డి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరెడ్డి ఊళ్ళో తాగేసి ఒక సినిమా మన ఇళ్ళకన్నా తాగేసి అరుస్తారు కదా అందరూ. దమ్ముంటారు పేదవాడు తాగితే కడుపుని ఏంద్ర అబ్బాయి తెలంటాడు ఏంది బ్యాంక్ షాపి ఈ విధంగా ఉంది. తర్వాత కైపగా అరిసాడు, అరిస్తే ఉన్న రోజులు చంపేశారు. ఇదేనమ్మా వాడు ఎస్సీ. నువ్వు చెప్తాను తల్లి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్సీలని మొత్తం మనోళ్ళు చెప్పారమ్మా. అలాగే తల్లి మీకు తెలుసు, మన పేద విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరైనా ఫారెన్ పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు, 20 లక్షలు, అవసరం 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేవాడమ్మా. ఆయన వచ్చి మొత్తం తీయేశాడు. తీయేసి అంబేద్కర్ గారి పేరు మార్చేసి ఈయన పేరు పెట్టున్నాడు. ఏమా అంబేద్కర్ కన్నా గొప్పవాడమ్మా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి తెల్లారా. మన నాయకుడు, మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తీయేసి ఈయన పేరు పెట్టుకున్నామా పేదవాళ్ళకి. అలాగే తల్లి మనకి డిగ్రీ చదివిన వాళ్ళు, అలాగే సివిల్ సర్వీస్ కానీ, గ్రూప్ 1 కానీ పరీక్షలకి ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాద్ లో, విజయవాడలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా తెప్పించాడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నెల్లూరు బాలషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర అభివృద్ధికి రొట్టెను పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బాలషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. నెల్లూరులో బాలాషాహి దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి,
అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షాహిద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి. ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటరైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్. హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు. సార్ వెనక్కి రండి సార్ అన్న, వెనక్కి వచ్చాను, అట్లా వెనక్కి వచ్చాను. వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కొండవాలు దగ్గర కనీసం ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాయువ్య బంగాళాఖాతం దారిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 3 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నిన్నటి నుండి ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ అండ్ ఈరోజు కూడా ఉంటాయి, రేపు కూడాను కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు ఎవరు కూడా దయచేసి సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అలాగే
వాగులు వంకలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, వాటర్ బాడీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, అలాగే ఆ వాటర్ బాడీస్ తాలూకా బండ్స్ ఏవైతే గట్లు అవన్నీ కూడాను సో వీక్గా ఉన్నాయో అటువంటి దగ్గర ప్రజలు మాత్రం దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అండ్ అక్కడ ఎటువంటి రాక పోకలు కూడాను నిర్వహించరాదని చెప్పేసి మీ అందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుండి కోరుకుంటున్నాము. ఉదయం కూడా ఆనరబుల్ సీఎం గారు ఈ జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలు, హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను వీడియో కాన్ఫరెన్స్ అత్యవసరంగా నిర్వహించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు విజ్ఞప్తి మేరకు సో మాతో సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎత్తిపోతల జలకలను సంతరించుకుంది. ఎగువన వర్షాలు భారీగా పడుతూ ఉండడంతో వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటుంది. ఎత్తిపోతల 70 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు ఎత్తిపోతలు చేరుకుంటున్నారు. రుణమాఫీ 2024 సంబంధించి ప్రభుత్వం లక్ష రుణాలు కలిగినటువంటి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయు విధానం ప్రారంభమైంది. రైతుల సందేహాల్ని నివృత్తి చేయడానికి రామయ్యంపేట మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడారు. 12/12/2018 తేదీ నుండి 9/12/2023 తేదీ లోపల పంట రుణాలు తీసుకున్న రైతులందరూ అర్హులు. కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ జరుగుతుందని, మొదటి విడతగా 1 లక్షలోపు పంట రుణాలు కలిగిన రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించిన సందేహాల నివృత్తికై మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్సీలు ఏర్పాటు చేసినట్లు, ఎవరైనా రైతులు అర్హత కలిగి ఉండి ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో రుణాలు తీసుకుని రుణమాఫీల వారికి గల సందేహాలు తీర్చుకోవడానికి మండల వ్యవసాయ కార్యాలయానికి వచ్చిన వారి ఆధార్ వివరాలను అందజేసినట్లయితే వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉందన్నారు. రాగి స్వామ్య కాదా అనేది మనకు ఇంటర్ఫేస్ అని ఇస్తారు, లేకపోతే ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని ఇద్దరికి ఆధార్ నెంబర్ సేమ్ ఉంది. లాస్ట్ ఇది ఆధార్ నెంబర్ అంటే ఒకటే ఈయన ఆధార్ నెంబర్ అయినా కూడా ఈ. అందరికీ నమస్కారం. రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్సెల్ స్థానిక వ్యవసాయ కార్యాలయం రామాయంపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతు రుణమాఫీ 2024 సంబంధించి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అర్హత కలిగించి ఎవరికైతే 1 లక్ష రూపాయలు రుణాలు ఉన్నాయో వారందరికీ కూడా గత 2 రోజుల కింద నిధులు జమ చేయడం, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో సాంకేతిక సందేహాలు రైతులకు చాలామందికి వివిధ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఎవరైనా రైతులు వారికి రుణమాఫీకి సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే తమ ఆధార్ కార్డు వివరాలు తీసుకొచ్చి స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్సెల్లో అందజేసినట్లయితే వారికి రుణం ఎప్పుడు అందే అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని అంశాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపట్నం పంచాయతీలో రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ. రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కలెక్టర్. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ నాయకులు, అధికారులు. అర్వపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాషం సునీల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేస్తామని వెల్లడి.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపిన హోంమంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.